Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మహాలక్ష్మి కాలనీ హౌసింగ్ బోర్డులో 2001లో సర్వే నెంబర్ 407లో 27 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆ రోజే ఎల్ఆర్ఎస్కు 1000 రూపాయలు కట్టారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ క్లారిటీ కోసం అని 10 రోజుల నుంచి తిరుగుతూ ఉంటే కమిషనర్ గారు, టీపీఓ, ఆ సెక్షన్కి సంబంధించిన క్లర్కు చాలా ఇబ్బందులకు గురి చేశారు. చివరికి దీని మీద బ్యాన్ ఉందని చెప్పేసి అంటే సబ్ రిజిస్టర్ గారితో కూడా జవాబు చెప్పించాం. లేదు అని చెప్పేసి వాళ్ళు ఏదో ఆశించారు. ఆ ఆశించిన పని ఈ బాధితులు చేయలేదు. అయినా ఈరోజు గవర్నమెంట్ కలెక్టర్ గారిని కలిసి మేము విజ్ఞప్తి చేస్తే చాలా సానుకూలంగా వాస్తవానికి సమస్యను పరిష్కరించాలి అని సారు వెంటనే సీసీ గారికి పిలిచి ఆ సబ్ రిజిస్టర్ని చేయండి అని చెప్పి సబ్ రిజిస్టర్కు కమిషనర్కు కాన్ఫరెన్స్ కలిపి మాట్లాడిస్తే ఈ బ్యాన్ ఎత్తేసాం సార్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, ఆర్మూర్లో అని చెప్పేసి చెప్పారని కమిషనర్ కూడా చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత మీరు కట్టించుకోండి 50 లక్షల రూపాయలు వస్తాయి ఈరోజు అని చెప్పేసి అంటే ఇలా చివరి రోజు 40 మంది వచ్చి కట్టించుకోమంటే ఎట్లా అండి? అది రికార్డ్ అయి ఉంది. కట్టించుకోమని చెప్తే ఎట్లా అండి? 4 కట్టించుకుంటాం అంటే 4 అయితే 4 వేస్తారని చెప్పేస్తున్నాం. అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఖజానాలో పైసలు లేవంటాడు. మరి 50 లక్షలు మేము జమ చేస్తామని చెప్పేసి అంటే కమిషన్ ఏమో ఒకటేసారి 40 మంది వస్తే ఎట్లా అంటున్నాడు. దీనిపైన విచారణ చేయాలంటున్నాను నేను ఈ పైన. అందుకని తర్వాత ఈరోజు ఏదైతే ఇరిగేషన్ వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే అవును 10 రోజుల నుంచి తిరిగినప్పుడు చెప్తే ఈ గారి దగ్గర పోయి కలిసి దాన్ని మేము క్లారిఫై చేసుకుంటుంటే ఇవాళ రాసిచ్చి స్టాంపు గుద్దిచ్చి ఇవాళ ఇదంతా చెప్తా ఉన్నాడు. దీనిపైన ఆర్మూర్ మున్సిపాల్ పైన విచారణ జరపాలి. అట్లాగే ఏసీబీ వాళ్ళు కూడా నిఘా పెట్టాలని చెప్పేసి ఏసీబీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయ్యా ఎక్కడో లేదు అవినీతి, ఇక్కడ జరుగుతుందని చెప్పేసి కోడే కూస్తుంది. దీనిపై నిఘా ఉంచండి, నిఘా పెట్టండి. బ్రోకర్లు ఉన్నారు కొంతమంది ఆఫీసర్లకు, వాళ్ళ ఫోన్పేలు చేయించుకుంటున్నారు, వాళ్ళే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి బయట కోడే కూస్తుంది. దీనిపై విచారణ జరపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రభుత్వ ఆదాయాన్ని గండిగొట్టే పద్ధతి, వాళ్ళ ఆదాయం మెరగట్లేదని ఆలోచన చేసే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లపైన విచారణ జరపాలని మేము కోరుతా ఉన్నాం. అన్నారు కదా సార్, 10 రోజులైంది సార్ 10 రోజులైంది అన్న. ఎందుకు అట్లా మాట్లాడతారు? తర్వాత నేనేమంటున్నా, ఇవాళ యాప్ సబ్ రిజిస్టర్ కూడా ఇవాళ రాసిచ్చిన దాని మీద మేము పోతాము, సార్ దగ్గర కూడా పోతాము. ఏం రాసిచ్చారు? ఈ మున్సిపల్ యాప్ ఓపెన్ చేయాలి, వాళ్ళు చేస్తలేరు. మీరు చెప్పిండ్రు 4 కట్టించుకోమని. అదే విషయం కూడా మేము దీన్ని ఏమీ చిన్నగా చేయట్లేదు, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. కానీ మీకు ఒక్కటి సార్ మిమ్మల్ని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఎవరు కూడా కాపాడలేరు సార్. ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు సార్. థ్యాంక్ యూ ప్రజాపందగని మీరు రాసిచ్చిన దాంట్లో కూడా ఏమీ లేదు, స్టాంప్ వేయించుకున్నాము. మీరు ఓపెన్ చేయలేదు. ఈ టైం కూడా సబ్ రిజిస్టర్ కూడా మా అందరి ముందు చెప్పిండు, విలేకరుల గారి ముందు కూడా చెప్పిండ్రు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.